గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇటువంటి టైంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ట్రేడింగ్ ఎలా ఉండబోతుంది, వీటికి సంబంధించి మనకు విలువైన సమాచారాన్ని అందించేందుకు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీకు ఏవైనా సందేహాలుంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. ఈ టైంలో అసలు మార్కెట్ల పరిస్థితి ఎప్పుడు మళ్ళా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు సార్? ప్రెసెంట్ అయితే ఇవాళ వచ్చే గిఫ్ట్ నిఫ్టీ 150 పాయింట్స్ ప్లస్లో ఉందండి. ఇవాళ కొంచెం ట్రెండ్ పాజిటివ్గా ఉండొచ్చు. అలాగే నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ కూడా 48,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది. సో ఇది ఇక్కడ సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా అమెరికా మార్కెట్స్ బాగా తగ్గడంతో దాదాపు 6% ఫాల్ అయింది. నిన్న ఒక 1.2% పెరిగింది. కాబట్టి ఇది కొంచెం సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మేజర్గా ఇవాళ పాలంతా కూడా ట్రంప్ గారి యొక్క టారిఫ్స్ మీదే ఉంది. అలాగే మనకి ఇప్పుడు పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు జీడిపి పెరుగుతుంది. అలాగే రేట్ కట్స్ అనేవి కన్ఫర్మ్ అవుతున్నాయి. ఏప్రిల్లో కంపల్సరీ రేట్ కట్ ఉంటుందని. సో దాని ఎఫెక్ట్ వల్ల కొంచెం మంచి ఎఫెక్టే రావచ్చు, పాజిటివ్ ఎఫెక్ట్ రావచ్చు. సో మేబీ ఈ మంత్ మార్చ్ వరకు కొంచెం ఈ కరెక్షన్స్ కంటిన్యూ అవుతాయి. తర్వాత ఏప్రిల్లో కొంచెం రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. సార్ మనం చూస్తుంటాం ఇండియన్ మార్కెట్లు అనేవి మన సెంట్రల్ అండ్ స్టేట్ బడ్జెట్లతో కొంత ముడిపడి ఉంటుంది అని మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో బడ్జెట్లు అనేవి వచ్చేసాయి. సో ఇక్కడ రెండు ప్రభుత్వాలు చూస్తే అటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, సోలార్కి సంబంధించి, విండ్ పవర్కి సంబంధించి ఎక్కువగా సబ్సిడీలు ఇస్తుంది. సో ఈ టైంలో అందులో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? ఏం చెప్తారు సార్? సోలార్ది బెటర్ అనే చెప్తున్నాను అండి. ఎందుకంటే అది ఒక కేస్ టు కేస్ ఇండివిజువల్ నుంచి చూసుకోవాలి. అక్కడ ప్లేస్ ఒకటి, ఓనర్షిప్, ఆ ఏరియా ఒకసారి అంతా చూసుకొని డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే సోలార్ పవర్ అనేది అడ్వాంటేజ్ అందరికీ కూడా. అండ్ మనం కరెంట్ కూడా జనరేట్ చేయొచ్చు. అలాగే మనం కరెంట్ ఇది ఎలక్ట్రికల్ బోర్డుకి ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఇది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అయితే ఏంటంటే పర్సనల్గా అక్కడ మీ యొక్క హౌస్ దాని అవైలబిలిటీ అది కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చి చెక్ చేస్తారు. సో ఇవాళ కాకపోయినా రేపైనా ఈ సోలార్ ఒకటి, ఎలక్ట్రికల్ వెహికల్ ఒకటి కంపల్సరీ మనం మూవ్ అవ్వాల్సిందే, షిఫ్ట్ అవ్వాల్సిన మేజర్ పాయింట్స్. ఎందుకంటే ఎక్కువ మనం ఈ ఎలక్ట్రిసిటీ అంతా విండ్ మీద, అదే కోల్ మీద ఉన్నాం. ఆ కోల్ నుంచి ఇటు సోలార్కి తీసుకురావటం వల్ల మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. సో అందరూ కూడా ఇది మనం గుర్తుంచుకొని మెల్లిగా షిఫ్ట్ అవుతుంటే బెటర్ అవుతుంది. సార్ చాలామందిని మనం చూస్తూ ఉంటాం సార్. నార్మల్గా రైల్వేస్ అనేసరికి ఆ స్టాక్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ రైల్వే స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కొత్త స్పీడ్ రైల్స్ కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రైల్వేస్లో స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ అంటారా? ఏం చెప్తారు? రైల్వే స్టాక్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో బాగున్నాయండి. ఎందుకంటే మొన్నటిదాకా బాగా హై వాల్యుయేషన్ అయినాయి, అవన్నీ ఇప్పుడు కరెక్షన్ అయిపోయినాయి. సో వీటిల్లో ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి, బాగా తగ్గింది. అలాగే బుల్లెట్ ట్రైన్స్ రావాల్సింది ఉంది, ఇంకా వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కోచెస్ అన్నీ కూడా స్పెషల్ కోచెస్ ఉన్నాయి. మనం ఇంతకుముందు రైల్వేస్కి ఇప్పుడు రైల్వేస్కి కొంచెం చాలా మార్పులు వస్తాయి. కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో 100% పెట్టమని కాదు, ఒక 20%, 25% పోర్ట్ఫోలియో ఈ రైల్ కంపెనీస్కి మనం కేటాయించవచ్చు. సపోజ్ రైల్ కంపెనీస్లో ఏమున్నాయంటే ఐఆర్డిఏ ఉంది, ఐఆర్సిటీసీ ఉంది, ఆ తర్వాత ఐఆర్ఎఫ్సి ఉంది, తర్వాత టైటాగ్రాఫ్, వీటన్నిటికీ కలిపి ఒక 20% అలా కేటాయించవచ్చు. బాగా తగ్గాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ బాగా డ్రాస్టిక్గా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు బాగా కరెక్షన్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనకి కొంచెం ఎంట్రీ పాయింట్లు బాగానే ఉన్నాయి. సో పోర్ట్ఫోలియో బిల్డప్లో ఏం చేయాలంటే కొంత అమౌంట్ ఒక్కొక్క సెక్టర్కి మ్యాక్సిమం 20% కానీ ఎక్కువ పెట్టకూడదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే తెలియక ఇప్పుడు ఉన్నట్లు 50%, 60% ఒకే సెక్టర్ పెడుతున్నాం. సో అలా కాకుండా ఒక డైవర్సిఫైడ్, కన్సిస్టెంట్, ఒక ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయండి. సార్ ఇంకొకటి మనం చూస్తున్నాం, అంటే అమెరికాను ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. అందుకే ఈ టారిఫ్లు ఇవన్నీ ట్రంప్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ టెక్ దిగ్గజ కంపెనీలపై కూడా కొంత లాస్ట్ వీక్లో చూస్తే ప్రభావం కనపడింది. సో అంటే ఎలా ఉండబోతుంది అంటారు సార్? టెక్ ఇండస్ట్రీ ఇప్పుడు బాగా సెన్సిటివ్గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కరెక్షన్లో మొన్నటిదాకా పార్టిసిపేట్ అవ్వలేదు.
సో ఇప్పుడు లాస్ట్ లెగ్లో వాటికి కూడా ఇంపాక్ట్ పడింది. సో డెఫినెట్గా వీటికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కనపడుతుంది. ఇంకా ఐటీ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం ఓవర్ వాల్యూ అయిపోయినాయి బాగా. సో అవి కరెక్ట్ అవుతాయి కాబట్టి వాటి యొక్క ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంది. ఇంకొక 5-6% కరెక్షన్ అయితే ఒక 10% కరెక్షన్ కనపడుతుంది. ఇప్పుడు ఇన్ఫోసిసే ఇప్పుడు అంతకుముందు లో లెవెల్ ఇన్ఫోసిసే తీసుకున్నాం. అంతకుముందు 2024లో 1400 దగ్గర ఉంది. ఇప్పుడు అలాంటిది 1900 దాకా వెళ్ళి ఇప్పుడు 1570 ఆ రేంజ్లో ఉంది. సో ఇంకా ఆ ప్రీవియస్ లోస్ రావాల్సిన అవసరం ఉంది. సో అవి అక్కడ ఆ రేంజ్లో రావచ్చు. సార్, ఆయిల్ అండ్ గ్యాస్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే చాలామంది కూడా ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించిన వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది కొంత అంటే ట్రంప్ ఏదో మొత్తానికైతే చర్చలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ యుద్ధం కొంత వెనకడుగు వేస్తే ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించి అసలు ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఈ టైంలో ఆయిల్ అండ్ గ్యాస్లో ఇన్వెస్ట్ చేయమంటాం శ్రేయస్కరం అంటారా? ఆయిల్ అండ్ గ్యాస్ అనేది రిలయన్స్ కానీ ఈ కంపెనీలు అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఈవెన్ క్రూడ్ ఆయిల్ ఎంసీఎక్స్లో కూడా పాజిటివ్ వచ్చింది. సో లాస్ట్ 1 వీక్ నుంచి కూడా. సో క్రూడ్ ఆయిల్ కూడా ఎంసీఎక్స్లో పాజిటివ్ కనపడుతుంది. అది బై చేసుకోవచ్చు. ఫస్ట్ కొంత పాజిటివ్ క్రూడ్ ఆయిల్కి ఉంది. సో ఇది అంతకుముందు ఏంటంటే 7,300 నుంచి ఇప్పుడు 5,800 అలా వచ్చింది. సో ఇదొక పాజిటివ్. 5,700 స్టాప్ లాస్. ఈవెన్ రీసెంట్గా కూడా 6,900 నుంచి బాగా తగ్గింది. సో ఇక్కడ కొంచెం బెనిఫిట్ ఉంది. అలాగే ఈ స్టాక్స్లో వచ్చి రిలయన్స్ కానీ ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ ఇవన్నీ చార్ట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. సో ఆయిల్ కొంచెం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సార్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే నిర్మాణ రంగం, స్టీల్ అండ్ సిమెంట్. సో ఎలా ఉంటుంది సార్? అంటే ఎక్కడ చూసినా కానీ కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ స్టీల్ అండ్ సిమెంట్లో ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? స్టీల్ అండ్ సిమెంట్, ఇప్పుడు సిమెంట్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుందండి. ఇప్పుడు స్టీల్ కానీ టాటా స్టీల్ కంపెనీ అన్ని పాజిటివ్స్కి వచ్చాయి. ఎందుకంటే సమ్మర్లో అంతా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సీజనల్ స్టాక్స్ అంటే వీటిని, అలాగే సైక్లికల్ స్టాక్స్ అని కూడా అంటాం. సో స్టీల్ అండ్ సిమెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మంచి డిమాండ్ వస్తుంది. సో సిమెంట్లో చూసుకుంటే ఏసీసీ ఒకటి బాగా అండర్ వాల్యూలో ఉంది. దాదాపు 2,800 హై నుంచి ఇప్పుడు 1,850 వచ్చింది కాబట్టి మంచి అండర్ వాల్యూలో ఉంది. ఇది కొనుక్కోవచ్చు. అలాగే అంబుజా సిమెంట్ కానీ తర్వాత ఈ సిమెంట్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా అండర్ వాల్యూలో ఉన్నాయి, బై చేసుకోవచ్చు. అలాగే స్టీల్లో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి. సో ఇవి కొంత అమౌంట్, అదే ఒక 20% ఈచ్ సెగ్మెంట్కి ఒక 20% మనం ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్, ఇంకా హెల్త్ కేర్ డొమైన్ చూద్దాం సార్. సో హెల్త్ కేర్లో ఎలా ఉంటుంది సార్? అంటే ఎప్పుడు కూడా హెల్త్ కేర్ అనేది భారత్లో చూస్తే ఖచ్చితంగా ఆ మార్కెట్ ఎప్పుడు కూడా హైగానే ఉంటుంది. సో హెల్త్ కేర్ ఫార్మసీకి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఫార్మసీ చూస్తే అంటే ఇప్పుడు గ్లాండ్ ఫార్మా కానీ ఇప్కా ల్యాబ్ కానీ, సో ఇవి కొంచెం బాగా ఇంకా కరెక్షన్లో ఉన్నాయి. ఒక అపోలో హాస్పిటల్ ఒకటి బాగుంది, కొంచెం బాగా కలెక్షన్ అయ్యి ఇప్పుడు రివర్స్లో కనపడుతుంది. అపోలో హాస్పిటల్ 6,100. అంతకుముందు ఇది దాదాపు మంచి రిజల్ట్స్ అయితే బాగున్నాయి. 7,500 నుంచి డౌన్ అయింది 6,500. ఆ తర్వాత ఏంటంటే ఇంకొక కంపెనీ బాగుంది ఏంటంటే లారస్ ల్యాబ్ ఒకటి 574 ఆ రేంజ్ ఉంది. అక్కడ నుంచి ఇప్పుడు 650 హై నుంచి తగ్గింది. తర్వాత దివీస్ ల్యాబ్ కూడా ఇప్పుడు కొంచెం సపోర్ట్స్లో ఉంది. సో దివీస్ ల్యాబ్ ఒకటి బాగానే ఉంది. తర్వాత ఇంకా చూసుకుంటే మనకి ఈ ఆల్కేమ్ ఒకటి బాగుంది. సో ఇలా కొన్ని సెలెక్టివ్ కంపెనీస్ బాగానే వస్తున్నాయి. సో ఈ కంపెనీస్లో కొంచెం చార్ట్స్ బాగున్నాయండి. సార్, బ్యాంకింగ్ సెక్టర్ గురించి ఎలా చెప్తారు సార్? అంటే హెచ్డిఎఫ్సి మనం చూస్తున్నాం, అంటే మల్టీ బ్యాగర్ అనే వర్డ్ వినపడినప్పుడు ఖచ్చితంగా అక్కడ బ్యాంకింగ్ రంగంలోనే ఎక్కువ షేర్ ఉంటుంది అనేది వినిపిస్తున్నమాట. ఇది ఎంతవరకు వాస్తవం సార్? బ్యాంకింగ్ సెక్టర్లో ఎలా ఉంటుందంట? బ్యాంకింగ్ సెక్టర్ అయితే మ్యాక్సిమం కొంచెం నెలకొన్నట్టు ఉందండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు మేజర్గా 1,700 దగ్గర చాలా సపోర్ట్ వస్తుంది. వీక్లీ చార్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అయితే బాగా ర్యాలీ స్టార్ట్ అయింది. అలాగే ఎస్బీఐ బాగానే ఉంది. ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంకు బాగా కరెక్షన్ అయింది. అయితే ఆర్బీఐ స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఇది బ్యాంక్ ఏం ప్రాబ్లం లేదు, ఇది టెంపరీ ఎఫెక్ట్ అని. సో ఎవరైనా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగా అండర్ వాల్యూకి వచ్చింది. సో 670 ఇప్పుడు ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఇటు ఆర్బీఐ క్లారిఫై ఇచ్చిందంటే అదొక కంప్లీట్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇది కొంచెం లాంగ్ టర్మ్లో ఇండస్ఇండ్ అనేది కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంకింగ్ ఓవరాల్గా బాగానే ఉంది సార్. దేశీయ టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్ అండ్ రిలయన్స్,
స్పేస్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మనం ఇప్పుడు న్యూస్ చూస్తున్నాం. అవును. సో ఎలా ఉండబోతుంది సార్? టెలికాం రంగంలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా? అందులో ఇన్వెస్ట్ చేసుకోవటం ఇప్పుడు బెటర్ అంటారా? ఏం చెప్తారు? టెలికాంలో మనకి ఎప్పుడు భారత్ ఎయిర్టెల్ బాగా కంటిన్యూగా ర్యాలీ వస్తుందండి. దాదాపు ఇది ఇంత ఫాల్లో కూడా అది స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భారతీయ టెలికాం చూసుకుంటే అలిగోపోలి అయిపోయింది, అంటే 3 కంపెనీలు లీడ్ చేస్తున్నాయి. కాబట్టి వీటిల్లో బాగా లీడ్ ఉంది భారత్ ఎయిర్టెల్ ఒకటిను, ఈ జియో ఒకటి. సో వీటి ఏంటంటే ఇంటర్నేషనల్గా స్పేస్ ఎక్స్తో వీళ్ళు డీల్ చేసుకోవటం అనేది ఒక కొత్త వరవడికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే 120 crore సబ్స్క్రైబర్స్ వరల్డ్ ఇంకెక్కడ లేరు, ఒక ఇండియన్ హబ్లోనే ఉంది. కాబట్టి ఇండియా ఇస్ వెరీ అట్రాక్టివ్ ఫర్ టెలికాం. సో అందులో ఎవ్రీబడి ఇప్పుడు అంతా డిపెండ్ అంతా కూడా టెలికాం మీదే ఉంది, ఆ యొక్క ఇంటర్నెట్ మీద ఉంది. కాబట్టి ఈ కంపెనీలన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడాల్సిందే. కాబట్టి ఇదంతా బాగానే ఉంది. కాబట్టి ఎయిర్టెల్ తీసుకోవచ్చు, మనకి భారతి బాగానే ఉంది. అలాగే జియోలో కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్, ఫుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అని చెప్తూ ఉంటాం. సో అసలు ఫుడ్ ఇండస్ట్రీలో పోర్ట్ఫోలియోలో ఎంత పర్సంటేజ్ మనం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారు? ఏం చెప్తారు సార్ ఫుడ్ ఇండస్ట్రీకి? ఫుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు జొమాటో, స్విగ్గీ 2 బాగా తగ్గాయండి. జొమాటో కన్నా స్విగ్గీ బాగా తగ్గింది. అది ఇష్యూ ప్రైస్ 600 నుంచి ఇప్పుడు 300 ఆ రేంజ్ వచ్చింది. సో ఈ 2 కూడా మేము ఇన్వెస్ట్మెంట్స్కి బెటర్ అంటున్నాం. సో జొమాటో కూడా దాదాపు 300 నుంచి ఇప్పుడు 200కి వచ్చింది. సో ఈ 2 కూడా మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఫుడ్ ఇండస్ట్రీలో మనం కొత్త ఒకటి చూస్తున్నాం, అంతా మన డోర్ డెలివరీ ఈ యాక్టివిటీస్కి వచ్చాయి. కాబట్టి సో ఎక్కువ మంది దీనికి ప్రిఫర్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంచెం బెటర్గానే ఉంది, బాగానే ఉంది ఇది. సార్, నెక్స్ట్ చూస్తే మేజర్ షేర్ ఉన్న ఆటోమొబైల్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, అటు 2 వీలర్ అవ్వచ్చు, ఇటు 4 వీలర్ అవ్వచ్చు. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఎక్కువగా కొంటూ ఉన్నారు, ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తూ ఉన్నాయి. సో రీసెంట్గా మనం హైదరాబాద్లో కూడా చూసాం సార్, ఢిల్లీతో పోటీ పడేంతగా కాలుష్యం పెరిగిపోతుంది అన్న టైంలో ఇక్కడ ప్రభుత్వాలు కూడా సబ్సిడీస్ ఇస్తూ ఉన్నాయి. సో ఎలా చూడాలంటారు ఎలక్ట్రికల్ వైపు? మనం ఒకసారి ఇప్పుడు కంపెనీ వైజ్గా చూద్దాం. ఇప్పుడు ఆటోమొబైల్స్ తీసుకుంటే ఫస్ట్ 2 వీలర్ ఇండస్ట్రీలో బజాజ్ ఆటో లీడింగ్. అది తీసుకుంటే ఏంటంటే అది అంతకుముందు 12,740 నుంచి ఇప్పుడు 7,500 దాకా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే వీక్లీ చార్ట్ కొంచెం డౌన్ ఉన్నా కొంత అమౌంట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్కి. దాదాపు 5,000 పాయింట్స్ డౌన్ అయింది. సో తర్వాత మనం చూసుకుంటే ఐషర్ మోటార్ అయితే స్ట్రెంగ్త్ బాగా కనబడుతుంది. ఇది 5,500 హై నుంచి ఇప్పుడు 5,000కి వచ్చింది. అంతకుముందు 4,700 దాకా ఉంది. సో ఇవి బాగానే ఉంది. అలాగే హీరో మోటార్ 3వది, ఇది కూడా కంటిన్యూ ఫాలో అవుతుంది. దాదాపు 3,000 నుంచి ఇప్పుడు 3,500, 6,000 నుంచి 3,500 వచ్చింది. అంటే దాదాపు 50%, ఆల్మోస్ట్ 45% కరెక్షన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ కొంత హీరో మోటార్ని మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం హీరో మోటార్ నెంబర్ 1 సేల్స్ నుంచి తగ్గింది లాస్ట్ టైం. సో కాబట్టి ఓకే, ఇది మంచి ప్రోడక్ట్, న్యూ యాక్టివిటీస్ తీసుకురావటం అనేది దీనివల్ల కొంచెం ముందుకు వస్తుంది. కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్స్కి ఇది బాగానే ఉంది. ఆ తర్వాత మనం 4 వీలర్ తీసుకుంటే లీడింగ్ మారుతి వచ్చి ఇప్పుడు మనకి కాలర్ ఉన్నారు సార్, శ్రీకాంత్ గారు మణికొండ నుంచి. శ్రీకాంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ అడగండి సార్. హలో సార్, చెప్పండి సార్. సార్ అది నేను మోతీలాల్ వాళ్ళు 90 మోతీలాల్ ఓస్వాల్. హలో సార్తో మాట్లాడండి. చెప్పండి సార్. సార్ మోతీలాల్ వాళ్ళు 950లో తీసుకున్నానండి. షేరా 950లో తీసుకున్నారు. ఓకే, అది ఇప్పుడు అది ఎగ్జిట్ చేయొచ్చా? 570 ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు. సో ఏం చేయాలంటారు? ఓకే, యాక్చువల్గా ఈ కంపెనీస్ ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇది మార్కెట్ ఫాల్ అయినప్పుడు అన్నీ ఫాల్ అయినాయి కాబట్టి పడింది, కానీ కంపెనీలో బాగానే ఉంది. సో ఇది కూడా మార్కెట్ కరెక్షన్ వల్ల అన్నిటికీ వచ్చాయి. సో ఇదేంటంటే ఇక్కడ ఒకటే సార్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏ కంపెనీ అయినా కానీ ఫండమెంటల్గా మనము చెక్ చేసుకోవాల్సిన బారోమీటర్ ఏంటంటే, ఇప్పుడు సెక్టర్ అంతా డౌన్ అయ్యి సెక్టర్ అంతా డౌన్ అవ్వకుండా ఓన్లీ మన కంపెనీ డౌన్ అయింది అనుకోండి, సో మన కంపెనీ లేదా ప్రాబ్లం అన్నట్టు. ఇప్పుడు సెక్టర్ మొత్తం డౌన్ అయ్యి మన కంపెనీ కూడా డౌన్ అయిందంటే ఓకే, అందరితో పాటు ఉన్నాం కాబట్టి యాడ్ చేసుకోవాలి. మీరు సెక్టర్ ఇప్పుడు ఆ సెక్టర్ చూడండి, ఇప్పుడు మీరు ఇప్పుడు బ్రోకింగ్ సెక్టర్ చూస్తే అన్నీ ఫాలో అయినాయి కాబట్టి ఇది కూడా ఫాలో అయింది కాబట్టి ఓకే, హ్యాపీగా మీరు యాడ్ చేసుకోండి.
అలా కాకుండా ఏ సెక్టర్ ఇప్పుడు అంత బాగానే ఉండే మన కంపెనీ పాలైందంటే దానిలో ఏదో ప్రాబ్లం అన్నట్టు, కాబట్టి మనం ఎలిమినేట్ చేయాలి. సో ఇప్పుడు సెక్టర్ పాలైంది కాబట్టి ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు, మంచి బెనిఫిటే వస్తుంది. సార్, నార్మల్గా చూస్తుంటాం అంతా మంచిగా మూవ్ అవుతున్నప్పుడు ఎవరికి ఏది కూడా గుర్తురాదు, కానీ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రాబ్లంకి అరే ఎంతకుముందు అలా చేస్తే బాగుంటేది అని చెప్పి ఇప్పుడు చాలామంది కూడా మిమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. సో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవటంలో అసలు ఏం చెప్తారు సార్? అంటే ప్రతిదీ కూడా 20% షేర్ ఉండాలి అని చెప్తారు. మార్కెట్లు ఇట్లా ఒడిదుడుకులకు గురైనప్పుడు పోర్ట్ఫోలియో ఎంతవరకు సేఫ్ చేస్తుంది సార్? ఇప్పుడు అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏమైందంటే సార్, ఇన్వెస్ట్మెంట్ చేయటం పెద్ద విషయం కాదు, కానీ ఆ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు సార్ అన్నట్టు 900లో కొన్నారు, ఇప్పుడు 570 అయింది. ఇప్పుడు ఎవరి మిస్టేక్ లేదు, బట్ మనం ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే మన పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయటమే కాదు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి మనం ముందు కొంచెం అసలు ఆప్షన్స్తో పుట్ ఆప్షన్స్ బై చేసుకోవడం కానీ, లేకపోతే కాల్ ఆప్షన్స్ సెల్ చేసుకోవటం కానీ, మనకి ఆప్షన్స్తో మనం వీటికి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి. దానికి ఏంటంటే మీరు ఇప్పుడు మనం ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, మనం హెల్త్ ఎలా అయితే చెకప్ చేసుకుంటామో మన పోర్ట్ఫోలియో వెల్త్ కూడా ఎవ్రీ 3 monthsకి ఒకసారి రివ్యూ చేసుకోవడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఒక 5 yearsలో ఒక 1 CR 2 CR సంపాదించాలనుకున్నప్పుడు రెగ్యులర్గా పీరియాడిక్గా మనం దాని యొక్క చెకప్ చేయించుకోవాలి. సో ఆ యాక్టివిటీస్ మేము ఇస్తున్నాం సర్వీసెస్. ఎందుకంటే ఇవాళ ఉన్న స్పీడ్ మైండ్ సెట్లో ఏమవుతుందంటే మన పోర్ట్ఫోలియోలు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్, దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అలాగే అన్ఈవెన్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయాలి, అలాగే ఒక అన్ఎక్స్పెక్టెడ్ కంపెనీ గ్రోత్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మీరు ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మీరు డీల్ చేయడం ద్వారా మీరు ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చండి. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి గారు, మనం చూస్తుంటాం బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే సమ్ స్ట్రాటజీస్ అనేవి కంపల్సరీ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ మనీ అసలు ఎంత ఉన్నప్పుడు మనం ఒక బిజినెస్ వెళ్ళాలి? అంటే మొత్తం లోన్ మీదే వెళ్లకుండా మన చేతిలో క్యాపిటల్ మనీ ఎంత ఉన్నప్పుడు మనం బిజినెస్ని చూస్ చేసుకోవాలి? అసలు కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకు మీరు చెప్పే సలహా ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇక్కడ డెట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ తెలియాలి. అంటే వాళ్ళ నా దగ్గర డబ్బు ఉందా లేకపోతే పక్క వాళ్ళ దగ్గర ఉందా కాదు, మీరు ఆ డబ్బుని పాడు చేస్తున్నారా, ఆ డబ్బుని గ్రో చేస్తున్నారా? ఇప్పుడు కొంతమంది ఉంటాం, ఇప్పుడు మన డబ్బులే మనం హ్యాండిల్ చేయలేనప్పుడు ఇంకా పక్క వాళ్ళ డబ్బులు తీసుకొని బ్యాంక్లో లోన్ తీసుకొని ఎలా హ్యాండిల్ చేస్తాం? సో ముందు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మనకు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో అప్పుడు 100% డెట్ అయినా పర్వాలేదు, లేకపోతే 90% డెట్ అయినా పర్వాలేదు. అసలు డెట్ని హ్యాండిల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ డెట్ 2 రకాలు అనమాట, యూజ్ఫుల్ డెట్, యూజ్లెస్ డెట్. అంటే ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ ద్వారా టీవీ కొన్నాం అనుకోండి, అది యూజ్లెస్. ఇప్పుడు 1 lakh టీవీ కొన్నాం, యూజ్లెస్ డెట్. అదే క్రెడిట్ కార్డ్ ద్వారా డెట్ ద్వారా ఏదైనా రికరింగ్గా మనకి అమౌంట్ వచ్చేటట్టు కనుక, ఇప్పుడు ఇది 2% ఇంట్రెస్ట్ ఉంది, 3% 4% రిటర్న్ వచ్చే యాక్టివిటీ ఏదైనా చేసామనుకోండి, అది యూజ్ఫుల్ డెట్. సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మీరు అన్నట్టు బిజినెస్ చేస్తున్నాం అన్నప్పుడు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఆ ఎక్స్పెండిచర్ ROI తీస్తున్నామా లేదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, రిటర్న్ ఎంత వస్తుంది. ఈ ఎక్స్క్యూజెస్ ఏవి కూడా మనం చెప్పుకోకూడదు. ఇవాళ అది బాగాలేదు, ఇవాళ వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఈ ఎక్స్క్యూజెస్ అన్నీ కాకుండా అసలు ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ ఎక్కడ అవుతుంది, రిటర్న్ ఎంత ఉంది, రిస్క్ ఎంత ఉంది, సో ఆ రిస్క్ని బేర్ చేయగలమా లేదా. సో ఆ రిస్క్కి సిమెట్రిక్ రిస్క్ అంటాం, అసిమెట్రిక్ రిస్క్ అంటాం. అంటే రిస్క్ అన్ఫోర్స్ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటాయి, నార్మల్ సిచ్యువేషన్లో ఎలా ఉంటాయి. సో ఇవి ముందు అసలు ప్రాఫిట్ కాదు ఆలోచించాల్సిన, రివర్స్ థింకింగ్ కావాలి. లాస్ వస్తే ఏంటి పరిస్థితి, అది స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు. స్టాక్ మార్కెట్ కూడా ఒక రకంగా బిజినెస్సే. కాబట్టి అసలు బిజినెస్లో అందరూ ఏం ఆలోచిస్తున్నాం, ఫస్ట్ కోట్లు వచ్చేస్తాయి, మనకి బాగా వచ్చేస్తాయని చెప్పి ఆలోచిస్తాం, కానీ రివర్స్ థింకింగ్ కావాలి. రివర్స్ థింకింగ్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఎక్స్పర్ట్స్తో మనం అసోసియేట్ అయినప్పుడు వస్తుంది. సో మీరు ఏది చేయాలన్నా, ఇప్పుడు ఈవెన్ మీరు చూడండి, రిచెస్ట్ పీపుల్, హై లెవెల్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా వాళ్ళకు ఒక కోర్ అడ్వైజరీ టీమ్ ఉంటుంది. దే పెయిడ్ మనీ అండ్ దే గెట్ ద అడ్వైస్. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎందుకు, వీళ్ళ డబ్బులు ఇవ్వటం ఎందుకు అని ఆలోచించి బాగా తెలియకుండా దూకేస్తున్నాం, దిగిపోతున్నాం, పేకల్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత రిలీజ్ అవుతున్నాం. కాబట్టి మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, బిఫోర్ ఎంటర్ ఎనీ బిజినెస్
ఆ బిజినెస్లో డైనమిక్స్ ఎవరున్నారు ఏంటనేది ఎక్స్పర్ట్స్ దగ్గర మీరు సజెషన్ తీసుకొని దానిలో మంచి చెడు చూసుకొని దిగితే మీకు చాలా బెటర్ అవుతుంది. సార్, పర్సనల్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్కి సంబంధించి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చాలా మీరు ఇస్తూ ఉన్నారు. సార్, చూస్తున్నాం 30,000 నుంచి 3 lakhs ఇన్కమ్ పర్ మంత్ వచ్చినా కానీ చాలామంది సేవింగ్స్ అనేవి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. సో గతంలో చూస్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒకప్పుడు సేవింగ్ ఉండేది, ఇప్పుడు ఎక్స్పెండిచర్ కంట్రీగా మారిపోయిందని చెప్తున్నారు. సో ఎటువంటి మార్పు రావాలంటారు సార్? ఇక్కడ రావాల్సిన మార్పు ఏంటంటే సార్, మనం మేజర్గా చూస్తుంటే మీరు అసలు ఇంత అమౌంట్ రావటం అనేది ఒక రకంగా ఒక నార్మల్ పర్సన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. ఇప్పుడు ఒకేసారి ఎక్కువ అమౌంట్ వచ్చినా కానీ తట్టుకోలేకపోతున్నాం. సో దాంతో ఏమవుతున్నాం అంటే మనం హై కోరికలన్నీ కూడా తీర్చేసేసుకుందాం అనే పాయింట్లో ఉంటున్నాం. సో అయితే మీరు ఏం చేయాలంటే కొంచెం బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది మేము ఎటు చెప్తూనే ఉంటాం, ఇదే ఇలాగే ఉండాలని. సో కాకపోతే బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది కావాలి. కొంత మనం ఎంజాయ్ చేయాలి లైఫ్ని, అట్ ద సేమ్ టైం కొంత ఫ్యూచర్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఫ్యూచర్ ఎంజాయ్మెంట్ కోసం ప్రజెంట్ ఎంజాయ్మెంట్ని సాక్రిఫైస్ చేయటం. మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే వేరేగా దాన్ని నెగిటివ్గా అనుకోకండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్యూచర్లో ఎంజాయ్ చేద్దాం అనుకొని ప్రజెంట్ కొంత ఎంజాయ్మెంట్ని సాక్రిఫైస్ చేయటం. సో ఇవాళ ఎటు ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ కూడా ఎంజాయ్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. సో కాబట్టి ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎందుకు సేవ్ చేయాలి ఏంటి అనేది ఆలోచించుకుంటే రేపొద్దున ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నామో శాలరీ జాబులు పోవటం కూడా అంత ఫాస్ట్గానే ఉంది. శ్రీరామచంద్రమూర్తి గారు, ఇక్కడే ఒక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సో ఎక్స్పెండిచర్స్ మొత్తం అయిపోయిన తర్వాత సేవింగ్స్ అని ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. కానీ ఈ ఎక్స్పెండిచర్స్కే అయిపోతుంది కానీ సేవింగ్ ఉండట్లేదు. ఫస్ట్ సేవింగ్ అనేది ప్రిఫరెన్స్ తీసుకోవాలి అంటారు. సో వచ్చిన శాలరీలో నుంచి ఎంత పర్సెంట్ అసలు సేవింగ్ కి తీసేసిన తర్వాత ఎక్స్పెండిచర్స్? 25% సార్, మినిమం 25%, 20 to 25% సేవింగ్కి వెళ్ళిపోవాలి. అలాగే ఫస్ట్ మీకు ఇన్సూరెన్స్ ఫస్ట్ ఉండాలి. యా. సో ముందు అసలు హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత ఈ యొక్క యాక్సిడెంటల్ ఈ టైపు ఇన్సూరెన్స్కి మేజర్ ఫస్ట్ ఇవ్వాలి 5%. మిగతాది మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ వీటన్నిటిగా 5-10% ఇవ్వాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ ఫిక్స్డ్ అసెట్స్, రియల్ అసెట్స్ అంటాం కదా, ల్యాండ్ కానీ హౌస్ కానీ వీటికి కొంత ప్రయారిటీ ఇవ్వాలి. సో అది ఒక తర్వాత గోల్డ్కి కనీసం ఒక 5% పోర్ట్ఫోలియోకి ఇవ్వాలి. సో ఇలా ఒక 25% మనకి వెల్త్ వెళ్ళాలి. సో అలా అది ఒక ప్లానింగ్. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు స్టార్టింగ్లో ఆ వయసులో రాదు, బట్ మేము చెప్పేది ఏంటంటే ఇవాళ కాకపోయినా రేపైనా మీకు ఒక ఐడియా ఉంటుందని. సో ఇది మన రైట్ రాంగ్ తెలియట్లేదు కాబట్టి వాట్ ఈజ్ రైట్ అనేది తెలిసింది అనుకోండి, వాళ్ళు కాకపోతే రేపైనా ఆ ట్రాక్లోకి వస్తాం. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉంది సార్ అసలు? అంటే ఇప్పుడు కొనుగోలు చేసుకోవటం బెటర్ అంటారా, ఇంకా ఆగటం బెటర్ అంటారా? గోల్డ్ అయితే బాగా పెరిగిపోయింది, సిల్వర్ కూడా 1 lakh దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు 87,000, 88,000 ఉంది. ఇప్పుడు ఒకటే మేము చెప్పేది, చాలామంది అంటారు ఇప్పుడు గోల్డ్ కొనుక్కోండి అంటారు, కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఏదైతే తక్కువ ఉందో అది కొనుక్కోవాలి. సో ఇప్పుడు స్టాక్స్ బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి గోల్డ్ కన్నా స్టాక్సే బెటరు. ఎందుకంటే 40% తక్కువ ఏది డిస్కౌంట్ ఉంది. సో ఇన్ ఫ్యూచర్లో పెరిగేవి ఇవి. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ బాగా తగ్గాయి. సో మంచి స్టాక్స్ ఇవాళ గోల్డ్ కన్నా కూడా ఇప్పుడు స్టాక్స్ మీద బెటర్, మంచి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లో. ఎందుకంటే ఒక 6 months 1 year చూస్తే ఇవే పెరుగుతాయి, ఆ గోల్డ్ డెఫినెట్గా తగ్గుతుంది. ఎందుకంటే చెప్పండి. ఫైనల్గా స్టాక్స్కి సంబంధించి, అదేవిధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో అసలు ఎన్ని రోజులు కోర్స్ ఉంటుంది? అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు అంతా కూడా షార్ట్ టర్మ్ కావాలి, తొందరగా అయిపోవాలి అనుకున్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇది షార్ట్ టర్మ్గా చూస్తే ఏంటంటే సార్, మీకు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈజీ వే కావాలా, రైట్ వే కావాలా? ఈజీ వే ఎప్పుడు రైట్ అవ్వదు. కాబట్టి మనకి రైట్ వేలో కొంచెం నేర్చుకొని దీని మీద పట్టు సాధించాలంటే కనీసం ఒక 2 నెలలు మా అబ్జర్వేషన్లో ఉండాలి. మీకు 2-3 రోజుల్లో కూడా చెప్పగలం మేము. కానీ అలా కాకుండా మీతో ఇప్పుడు ఇలా డిస్కస్ చేసి దీనిలో మంచి చెడు అంతా మాట్లాడి చెప్తాం. ఒక 2 months కోర్స్ అండి. రేపు ఇవాళ నుంచి ఈవినింగ్ 8:30 to 9:30 స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఫైనాన్షియల్ వెల్త్ క్రియేట్ అవ్వాలంటే యూ నీడ్ ఏ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ పర్సన్ సపోర్ట్ ఉండాలి. ఉండటం వల్ల మీ మిస్టేక్స్ అన్నీ కవర్ అవుతాయి. సో మీకు వెల్త్ క్రియేషన్ అవుతుంది. కాబట్టి యూ కెన్ కాంటాక్ట్ అస్. సార్, చూస్తున్నాం అంటే ఈకామర్స్ వెబ్సైట్లు అవ్వచ్చు, కంపల్సరీ ఇప్పుడు అందరూ కూడా చేతిలో మొబైల్ లేదంటే ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉన్నాం. జస్ట్ అట్లా సెర్చ్ చేయగానే మనం ఏదైతే ఐటమ్ సెర్చ్ చేసామో అది కొనే వరకు కూడా మార్కెటింగ్ మాయాజాలంలో మన స్క్రీన్ల మీద కనపడుతూ ఉంటుంది. సో ఈ మాయాన్ని తప్పించుకోవాలి అంటే అసలు ఏం చేయాలి సార్? అంటే నీడ్స్ ఏంటి, మన
తర్వాత అసలు ఏది మనకు అవసరము ఏది మీరు అనవసరము, మీరు ఎలా చెప్పిన దానిలోనే సొల్యూషన్ ఉంది సార్. మనం ఇప్పుడు మనం బాగుపడాలంటే చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆ ఫేస్బుక్ డిలీట్ చేసేయాలి. ఫస్ట్ ఆ ఫేస్బుక్, అమెజాన్ ఇవన్నీ డిలీట్ చేసేసి మనం ఏదైతే కంటెంట్ కావాలో అదే చూసుకోవాలి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు బయట మాయ అంతా నిజంగానే ఉంది, కానీ ఎవరు కంట్రోల్ ఉంటారు? వాళ్ళు ఏమన్నారు, మేమేమన్నా మీ దగ్గరికి వచ్చాం, మీరే జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. సో కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆల్వేస్ మనం ఎలా ఆలోచించాలంటే సార్ ఒక కాలర్ ఉన్నారు సార్. సార్ చెప్పండి. పుల్లారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి సార్. రామచంద్ర గారికి అండి. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే నేను సార్. రామచంద్ర గారి సుమారు టీవీ ఇంటర్వ్యూలో వచ్చానండి. ఒకటి చెప్పండి సార్. మీరు సంపాదించింది స్వింగ్ ట్రేడింగ్ లోనే అన్నారు అప్పుడు. అవునండి. క్వశ్చన్ అడగండి సార్. సార్ మీ క్వశ్చన్ ఏంటి? రైట్ సార్, కాల్ కట్ అయిపోయినట్టుంది. సరే, ఆయన పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు సంపాదించాలన్నా స్వింగ్ ట్రేడింగ్లో కొంచెం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే టూ మచ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నా డబ్బులు రావట్లేదు, మరీ ట్రేడింగ్ అన్నా రావట్లేదు. సో రెండు బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలని ఒక 60% ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఒక 40% ట్రేడింగ్ చేసుకోండి. సో ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి? షార్ట్ టర్మ్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవటం వల్ల కొంత అమౌంట్ వస్తుంది. ఆ సార్ మరో కాలర్ ఉన్నారు సార్, బాలు గారు విశాఖపట్నం నుంచి. బాలు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. చెప్పండి సార్. అదే సార్ చెప్పినప్పటి నుంచి నేను స్వింగ్ ట్రేడింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. ఓకే, ఏమన్నా హెల్ప్ చేస్తారేమో? డెఫినెట్గా సార్, మేము హెల్ప్ చేస్తాం మీకు. సో స్వింగ్ ట్రేడ్ దానికి మంచి చెడు అంతా కూడా మీకు చెప్తాం. ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. స్వింగ్ ట్రేడ్ అంటే ఏంటంటే అసలు ముందు ఒక 2 days నుంచి 1 weekలో ఉండేదాన్ని స్వింగ్ ట్రేడ్ అంటాం. ఇది బాగుంటుంది. ఇది మనం కొంత అమౌంట్ దీనికి పెట్టుకొని చేసుకోవాలి. దీనికి ఒక టెక్నికల్గా నేర్చుకొని అసలు ఫండమెంటల్గా టెక్నికల్గా మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటే అవి మంచి మూవ్మెంట్స్ వస్తాయి. సో చేసుకోవచ్చు మీరు. సార్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో మనకు టైం అనేది అయిపోయింది కాబట్టి స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీరు సార్తో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు బిలో కనపడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసి సార్తో ఎప్పుడైనా మీరు పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి, స్టాక్స్కి సంబంధించి మీ సలహాలు ఇస్తారు సార్. సో మొత్తంగా ఈరోజు పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్కి సంబంధించి, స్టాక్ మార్కెట్కి సంబంధించి మీ విలువైన సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఇది వాళ్ళ బిజినెస్ చూస్తూనే ఉండండి HM TV.